వెల్కమ్ టు మామ్స్ డైరీ బై రమ్య. ఈ రోజు వీడియోలోని మల్టీగ్రెయిన్స్ తో చేసిన బ్రేక్ఫాస్ట్ రెసిపీని షేర్ చేస్తున్నాను. ఒకే బ్యాటర్ తోటి 3 రకాల రెసిపీస్ ని చేసుకోవచ్చు. ఉదయాన్నే ఫర్మెంటేషన్ ఫుడ్ తినడం చాలా మంచిది. మరి ఈ మల్టీగ్రెయిన్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా చేయాలో లేట్ చేయకుండా వీడియోని అయితే చూసేద్దాము. వెడల్పటి బౌల్ తీసుకొని అందులో 1/2 కప్పు శనగపప్పు, 1/2 కప్పు పెసరపప్పు, 1/2 కప్పు మినపప్పుతో పాటు 1/2 కప్పు రాగులు కూడా వేసుకోవాలి. పెసల్ని 3 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. ఇవే కాకుండా ఇందులో చోలే ఒక 3 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. మెంతులు ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకుని ఈ రెసిపీ కోసం బయట మార్కెట్ లో దొరికే ఇడ్లీ రైస్ ని యూస్ చేయొచ్చు, లేదంటే దోశల కోసం వాడే లావు బియ్యాన్ని అయినా సరే యూస్ చేయొచ్చు. 3/4 కప్పు ఇడ్లీ రైస్ వేసేసాక వాటర్ వేసుకొని 2-3 సార్లు నీట్ గా వాష్ చేసుకోవాలి. ఇలా వాటర్ వేయగానే వాటర్ మొత్తం కూడా ఇలా క్లీన్ గా ఉన్నప్పుడు అవి మునిగేంత వరకు వాటర్ వేసేసుకుని ఈ పప్పులన్నీ బాగా నానటం కోసం 6 నుండి 8 గంటల వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఉదయాన్నే నానబెట్టేస్తే సాయంత్రం కల్లా అవి బాగా నానిపోతాయి. చూసారా, పప్పులతో పాటు రాగులు కూడా బాగా నానిపోయాయి. వీటిని ఇంకొకసారి వాటర్ తో వాష్ చేసేసాక మిక్సీ జార్ లోని నానబెట్టిన పప్పులతో పాటు అవి మెత్తగా గ్రైండ్ అవటం కోసం కొద్దిగా వాటర్ వేసుకుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. చూసారు కదా ఎంత మెత్తగా గ్రైండ్ అయిపోయిందో. ఇడ్లీ దోశ బ్యాటర్ ఎప్పుడైనా సరే ప్లాస్టిక్ బాక్స్ లో వేయకుండా స్టీల్ బాక్స్ లో వేసుకోవాలి. అది మార్నింగ్ కల్లా బాగా ఫర్మెంటేషన్ అవుతుంది కదా, అందులో వచ్చే మంచి బ్యాక్టీరియా మన హెల్త్ కి మంచిది కాబట్టి ప్లాస్టిక్ కాకుండా స్టీల్ బాక్స్ నే యూజ్ చేయాలి. స్టీల్ బాక్స్ లో గ్రైండ్ చేసిన పిండి అంతా వేసాక సాల్ట్ వేసి మిక్స్ చేసుకుని మూత పెట్టి పక్కన పెట్టేస్తే ఉదయానికల్లా పిండి మొత్తం కూడా బాగా ఫర్మెంటేషన్ అయిపోతుంది. చూసారా, బ్యాటర్ ఎంత చిక్కగా ఉండాలి అంటే ఇలా స్పూన్ తో వేయగానే ఇడ్లీ పిండి లాగా ఉండాలి చిక్కగా. అందులో నుండి కొద్దిగా బ్యాటర్ ని బౌల్ లోకి తీసేసుకుంటున్నాను. దీంతో మనం 3 రెసిపీస్ అయితే చేసుకుంటాము. ఇడ్లీ ప్లేట్ కి ఆయిల్ ని అప్లై చేశాక మనం రెడీ చేసిన బ్యాటర్ ని వాటర్ ఏమి మిక్స్ చేయకుండా ఇడ్లీ బ్యాటర్ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే ఇడ్లీ ప్లేట్ లోకి వేసేసుకుని ఒక 10-12 నిమిషాల పాటు ఆవిరికి ఉడికించుకుంటే ఇడ్లీలు రెడీ అయిపోతాయి. ఈ ఇడ్లీలో ఎటువంటి రవ్వ వాడలేదు కాబట్టి వేడిగా ఉన్నప్పుడే తింటే బాగుంటాయి. బౌల్ లో కొంచెం పక్కకు తీసిన బ్యాటర్ ని కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకుని ఇలా దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చిందో లేదో చెక్ చేసుకుని వేడిగా ఉన్న పెనం మీద దోశ వేసుకోవాలి. ఇందులో చిన్నగా చాప్ చేసిన వెజిటబుల్స్ ని కానీ లేదంటే మునగాకు పొడి, కొబ్బరి కారం ఇలా ఏవైనా పొడులు వేసుకోవచ్చు, లేదంటే ఆలు స్టఫింగ్ పెట్టుకున్నా సరే బాగుంటుంది. నేనైతే కొన్ని ఆనియన్స్ తో పాటు క్యారెట్ తురుము, బీట్రూట్ తురుము వేసి ఈ మల్టీగ్రెయిన్ దోశని చేశాను. అలా ఇడ్లీలు దోశలే కాదండి, వేడిగా ఉన్న పెనం మీద చిన్న ప్యాన్ కేక్ సైజ్ లాగా వేసుకుని వాటి మీద ఆనియన్, క్యారెట్ తురుము, చిన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకున్నాను. ఒక సైడ్ ఫ్రై అయ్యాక రెండో సైడ్ కూడా 30 సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి. వీటిని ఇంకా ఇడ్లీ బ్యాటర్ తో చేస్తే పర్ఫెక్ట్ గా కుదురుతాయి. అలా దోశ పిండి బ్యాటర్ తో మినీ ఉత్తప్పం లాగా అయితే చేశాను. ఇలా 2 సైడ్లు కుక్ చేసుకుంటే మల్టీగ్రెయిన్ ఉత్తప్పం కూడా రెడీ అయిపోయింది. ఒకే బ్యాటర్ తోటి 3 రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అయితే రెడీ అయిపోయాయి. ఈ వీడియోని అయితే ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నాను. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.